అండ్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మల్లా హోమ్. టైం మార్నింగ్ వచ్చేసి 7 అయింది. ఈరోజు మా వెనక సైడ్ అంటే మా టెంపుల్కి ముందు రోడ్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. బోర్ స్టార్ట్ చేస్తున్నారనమాట. చూద్దామనేసి ఇంకా పైకి వచ్చేసాను డాబా మీదకి. ఇదైతే ఇంకా కర్రీ అవుతుంది ఒక వైపు, ఇంకో వైపు ఏమో రైస్ కుక్ అవుతుంది. చిన్ను గుడ్ మార్నింగ్ చెప్పు. చిన్ను చిన్ను గుడ్ మార్నింగ్. మా చిన్ను బ్రష్ చేశాడు, పాలు కూడా తాగాడు. టెంపుల్ అది బ్యాక్ సైడ్. టైల్స్ కనిపించింది. ఇంకా మాదనమాట వెనక యూటిలిటీ ఏరియా. మా చిన్ని వెళ్ళిపోయాడు, నేను ఉన్నాడు, తీరా చూస్తే వెళ్ళిపోయాడు. కుకింగ్ చేయాలి. మా నాని స్నానం చేస్తున్నాడు. ఇంకా టిఫిన్ చపాతీ. ఈరోజు చపాతీ చేయాలి. రైస్ అను కర్రీ కుక్ అవుతుంది అనమాట. సరే స్టార్ట్ చేస్తారో లేదో చూద్దామని పైకి వచ్చేసాను. చిన్ని వెళ్ళిపోయాడు చెప్పుకుంటా. చిన్ను చెప్పుకుండా వచ్చేసావా? చిన్ను చూడండి, చీకట్లో ఉన్న లైట్ కూడా వేసుకోలేదు. కిచెన్లో కర్రీ పోపు పెట్టేసి వచ్చాయన్నమాట. కుక్ అవుతుంది. ఇంకా వైపేమో రైస్ ఆల్మోస్ట్ అయిందో లేదో చూడాలి. కుక్ అయింది. స్టవ్ ఆఫ్ చేయడం ఎందుకు, రైస్ దించేసి ఇటువైపు కర్రీ పెట్టేసి అటువైపు ఏమో ఇంకా ప్యాన్ పెట్టేస్తా. ఇది హీట్ అయ్యేలోపు చపాతీ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. కొద్దిగా సాల్ట్ వేస్తే ఇంకా మెల్లిగా కుక్ అవుద్ది. టైం ఎంత అయిందమ్మా చిన్ను? చపాతీ పిండి కలిపి పెట్టేసాను. బాల్స్ కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా వాటిని చపాతీలో కొట్టుకుని ఇంకా కాల్ చేస్తే చపాతీ వర్క్ కంప్లీట్ అవుతుంది అనమాట. చపాతీలు అన్నీ కూడా పామేసాను, ఇంకా కాల్చాలన్నమాట. కర్రీ కూడా కుక్ అయింది. లాస్ట్లో ఇంకా ధనియా పౌడర్ వేస్తున్నాను. అంటే నేను ఎక్కువ గరం మసాలా యూజ్ చేయను, ధనియా పౌడర్నే యూజ్ చేస్తాను. ధనియా పౌడర్ కూడా వేసి కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తే కర్రీ కుక్ అయిపోతుంది కదా, కర్రీ కుక్ అయినట్లే. నేను టిఫిన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. 7:30 అవుతుంది.
ఉప్పు రైస్ ప్లేట్లో చల్లగా పెట్టేస్తాం. బాక్స్ పెట్టాలి. ప్లేట్స్ రైస్ కూడా చల్లారి పెట్టేస్తున్నాం. టిఫిన్ చేస్తున్నాడు. ఇద్దరు లంచ్ బ్యాగులు కూడా రెడీ. అక్కడ బోర్ కూడా స్టార్ట్ చేశారు. అది కూడా ఒకసారి చూపిస్తాను మీకు. ఇంకా నేను బ్రష్ చేయలేదు, అక్కడ బ్రష్ చేయాలన్నమాట. యూటిలిటీ ఏరియా దగ్గర నేను బ్రష్ చేస్తాను. ఇంకా తొందరగా వెళ్ళి బ్రష్ చేసుకోవాలి, ఎందుకంటే బోర్ కూడా స్టార్ట్ చేశారు కదా. ఇంకా డస్ట్ వస్తుంది, డోర్లన్నీ కూడా క్లోజ్ చేయాలి. మా చిన్ను చూడడానికి వెళ్ళాడా? చిన్ను ఎక్కడికి వెళ్ళాడు? స్టార్ట్ అయిపోయింది. సామాన్లన్నీ కూడా యూటిలిటీ ఏరియా సంబంధించిన సామాన్లన్నీ కూడా ఇంకా తీసుకొచ్చి పెట్టేసాను అనమాట. ఎందుకంటే మళ్ళీ మొత్తం డస్ట్ పడుతుందిగా. బ్యాంక్ స్టాండ్ మొత్తం వేసి ఇంకా లోపల పెట్టేసి అనమాట. మొత్తం డస్ట్ వస్తుంది. మా కార్నర్లోనే కదా పెట్టేసా. దాని మీద క్లాత్స్ అన్నీ కూడా తీసి చైర్లో వేసా. ఇంకా ఇది నార్త్ ఫేస్ అంటే మాకు సందు డోర్ అనమాట. నేను కూడా క్లోజ్ చేసా. మొత్తం డస్ట్ అసలుకి. ఇది ఇల్లంతా నిండుద్దేమో. ఇక్కడ అన్నీ తీసేసాను అనమాట. బ్రష్లు, చీపుర్లు, బకెట్లు అన్నీ తీసి అక్కడ పెట్టేశాను కదా. డ్రైన్ స్టాండ్ పెట్టేసి ఖాళీ అయింది. ఇంట్లో పెట్టేసాను అనమాట. మీకు వాయిస్ కూడా వినిపించకపోవచ్చు, ఎందుకంటే బోర్ వేస్తున్నారు కదా, ఆ సౌండ్ వల్ల వాయిస్ వినపడదు అనమాట. ఈరోజు ఏం వర్క్ చేసేటట్లేదు, కనిపించట్లేదు అనమాట. ఎందుకంటే బోర్ వేస్తున్నారు కదా. ఇంకా డోర్లు తీస్తే డస్ట్ అంతా ఇంట్లోకి వస్తుంది. ఇంకా క్లీన్ చేసుకోవాలంటే చాలా కష్టం. అందుకనే నార్త్ ఫేస్లో ఉన్న డోర్ అయితే క్లోజ్ చేశాను. ఇంకా మా చిన్న వెళ్ళిన తర్వాత ఇంకా ఫ్రంట్ డోర్ కూడా క్లోజ్ చేయాలన్నమాట. డస్ట్ కూడా వస్తుంది. మా చిన్న స్నానం చేస్తున్నాడు. మా నాన్న డ్యూటీకి వెళ్ళారు. 8:30 కావస్తుంది. మా చిన్నకి 8:45 కదా వెహికల్ వచ్చేది. అందుకని ఈలోపు ఇంకా టిఫిన్ చేస్తే ఈ వర్క్ కూడా అయింది కదా. చిన్ను సౌండ్ వినపడుతుందా లేదా మీకు? సాయంత్రం అయ్యేసరికి ఇల్లు అంటే బయట మొత్తం సరౌండింగ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. మొత్తం బోర్ వేసినప్పుడు మొత్తం డస్ట్ వస్తుంది కదా, లేయర్లా ఫామ్ అయింది. మా ఎదురుగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కూడా అసలు వేలంగా ఒకటే క్లీనింగ్ సెక్షన్ అనమాట. అదే పని చేసి చేతులు అయితే ఏమైనా నొప్పులేస్తున్నాయి. అలాగనే ఉంచుకోం కదా, క్లీన్ చేయాలి కదా.
మొత్తం సందనిండా. ఇంకా మా చిన్నోని స్కూల్ వ్యాన్ ఎక్కించేసి వద్దామని వెళ్తున్నా. డ్రెస్ చూడు ఎట్లా వస్తుందో. మా చిన్న రెడీ అయిపోయాడు. అలా వెళ్ళందా అంటే మొత్తం డస్ట్ వస్తుంది. ఇక ఈరోజు పని మాత్రం అదిరిపోద్ది, ఇక మామూలుగా ఉండదు. ఇదన్నమాట వెహికల్ స్టాప్ దగ్గర ఉన్నాం. ఏది జాకీ, ఏది జాకీ నా కింద పడుతుంది కనిపించట్లేదు. ఎందుకు వచ్చేసాం అనమాట, ఎందుకంటే అక్కడ ఇంకా బోరు మిషను ఇంక ఏందో బోర్ వెల్స్ కదా, ఇంకోటి పైపులు అవి పెట్టే వెహికల్ లాగా ఉంది. ఇంకా అందుకని అక్కడ వెహికల్ టర్నింగ్ చేసుకోవడానికి వీలుండదని కొంచెం ముందుకు వచ్చామన్నమాట. ఆ కార్నర్లో కనిపిస్తుంది కదా బోర్ మిషన్. 10:45 అయింది. బోర్ వర్క్ కూడా అయిపోయింది అనమాట. బోర్ కూడా పడింది. బోర్ కూడా ఆఫ్ చేశారు. 180 అడుగుల్లో 180 అడుగుల లోతులో పడింది. పెద్ద బోరే వేశారు. ఇంకా క్లీనింగ్ చేయాలి. మీరు చూడండి మొత్తం డస్ట్ ఎట్లుందో, లేయర్లా ఫామ్ అయింది. ఈత చూస్తుంది చూడండి. మొత్తం ఇదంతా క్లీన్ చేయాలన్నమాట. చూపిస్తాను, చూసారుగా డస్ట్ డోర్లకి, మెష్ డోర్లకి. ఇంకా ఇలా అంటే ఇక ఇట్లా మొత్తం ఇవన్నీ క్లీన్ చేయాలి. ఇక విండోస్లో చూడండి, విండోస్లో ఇంకే మొత్తం ఒకసారి చూపిస్తాను. ఇది చూడండి ఫ్లోరింగ్ ఎట్లా ఒక వైట్ లేయర్ లాగా. క్లీనింగ్ సెక్షనే ఉంది. ఇక మొత్తం వచ్చిందనమాట. మాకు కార్నర్ ఫిట్ కదా, కార్నర్ ఫిట్ అవ్వడం వల్ల పడింది. చూడండి ఊడుస్తుంటే మొత్తం ఇక ఇట్లా డస్ట్. ఇంట ఎదురుగా కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఇదే వర్క్, ఇప్పుడు వెనక చేసినప్పుడు మళ్ళీ ఇదే వర్క్. వచ్చిన కాంచి ఇదే పని సరిపోతుంది నాకైతే. క్లీనింగ్ సెక్షనే ఇంకా రోజు ఊడ్చి అసలు చేయట్లేదు, ఏమైనా నొప్పులు వేస్తుంది. ఒక్కరోజు కాదు కదా కన్స్ట్రక్షన్, అంటే 5-6 నెలలు పడుతుంది. 5-6 నెలల మించి ఇంటి ముందులో కన్స్ట్రక్షన్ చేసినప్పుడు 5-6 నెలలు ఇదే ప్రాబ్లం. మళ్ళీ ఇప్పుడు వెనక ఇంకా స్టార్ట్ అయింది. ఇంక ఇది ఎన్ని నెలలు ఇంకా. అసలు ఇంట్లో ఉండేదానికన్నా జాబ్ చేసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఇంట్లో ఉన్న కాంచి క్లీనింగ్ సెక్షన్ తలకాయ నొప్పులు వేస్తుంది. ఇంకా బయట జాబ్కి వెళ్తేనే హాయిగా టైం ప్రకారం వెళ్ళిపోవచ్చు. అంత చిరాకేస్తుంది నాకైతే. బోర్ వేశారు కదా, అటు సైడ్ వచ్చానమాట. మా వెనక సైడ్ వచ్చాను. ఇక్కడ కొంచెం హోల్ లాగా పడితే ఆ హోల్ని బూడిపేస్తున్నా. పందికొక్కులు హోల్ పెడుతున్నాయి బాగా. అంతకుముందు ఇక్కడ చెట్లు ఏమైనా ఉండి వెనక నుండి అవతల సైడ్ వాళ్ళు ఏమో ఇట్లా కూరలు అన్నం ఏమైనా ఉంటే మిగిలిపోయినవి ఉంటే ఇటు వేస్తుంటే ఇంకా వాటి కోసం పందికొక్కులు వస్తుంటాయిగా తినడానికని అక్కడ హోల్ పడిపోయింది. ఆ హోల్ అయితే బూట్ చేశాను కొంచెం. మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే ప్రాబ్లం కదా, అందుకని వచ్చేసాను అనమాట. కూడా వేశారు పైప్, కేసింగ్ పైప్ ఏదో ఉంటుంది కదా, అది కూడా పెట్టేశారు అనమాట. ఇంకా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. ట్రాక్టర్ కూడా వచ్చింది, ఏదో ఇసుక ఏదో వచ్చింది అనమాట. ఇంక ఈ రోజు నుంచి వర్క్ స్టార్ట్. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్. ఇంకా క్లీనింగ్ సెక్షన్ ఉంది కదా, క్లీనింగ్ సెక్షన్ చేసేసరికి నా పని అయిపోద్ది. వచ్చిన దగ్గర నుండి ఇదే పని సరిపోతుంది. ఇంటి ముందర ఆ పని, ఇప్పుడు ఇంటానికి ఈ పని అనమాట. ఇంటానికి వర్క్ స్టార్ట్ అయింది కదా ఇప్పుడు. ఇంకా వచ్చిన దగ్గర నుండి ఇదే పని సరిపోతుంది. సరే ఫ్రెండ్స్, ఇంకా టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 12 ఏమవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.